తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు తీపి కబురందించింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం మరింత రుచికరంగా భక్తులకు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. లడ్డూ తయారీకి నందిని నెయ్యిని తిరిగి వినియోగించాలని నిర్ణయం తీసుకుంది. 2024 నుంచి 25 వరకు 350 టన్నుల నెయ్యి సరఫరాకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్తో టెండర్ ఖరారైంది. కేజీ నెయ్యి 470 రూపాయల చొప్పున టీటీడీకి నెయ్యి సరఫరా చేయబోతోంది కేఎంఎఫ్. ఇప్పటికే 2 ట్యాంకర్ల నందిని నెయ్యి తిరుమలకు చేరుకుంది. ప్రసాదాల తయారీకి రోజుకు 10,000 కేజీల నెయ్యిని వినియోగిస్తోంది టీటీడీ. గత వైసీపీ పాలనలోని బోర్డు నిర్ణయాల కారణంగా నెయ్యి సరఫరాను నిలిపేసింది కేఎంఎఫ్. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు తీపి కబుర్నందించింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం మరింత రుచికరంగా భక్తులకు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. లడ్డూ తయారీకి నందిని నెయ్యిని తిరిగి వినియోగించాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ. 2024 నుంచి 25 వరకు 350 టన్నుల నెయ్యి సరఫరాకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్తో టెండర్ ఖరారైంది. కేజీ నెయ్యి 470 రూపాయల చొప్పున టీటీడీకి నెయ్యి సరఫరా చేయబోతోంది కేఎంఎఫ్. ఇప్పటికే 2 ట్యాంకర్ల నందిని నెయ్యి తిరుమలకు చేరుకుంది. ప్రసాదాల తయారీకి రోజుకు 10,000 కేజీల నెయ్యిని వినియోగిస్తోంది టీటీడీ. గత వైసీపీ పాలనలోని బోర్డు నిర్ణయాల కారణంగా నెయ్యి సరఫరా నిలిపేసింది కేఎంఎఫ్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఝాన్సీ రాణి కర్ణాటకలోని నందిని డైరీ నుంచి నెయ్యి కొనుగోళ్లను టీటీడీ పునరుద్ధరించింది. గతంలో 5 ఏళ్ల క్రితము కర్ణాటక కేఎంఎఫ్ మిల్క్ ఫెడరేషన్ కి సంబంధించి నందిని డైరీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానము నెయ్యిని కొనుగోలు చేసేది. అయితే ఇటీవల కాలంలో నెయ్యి నాణ్యత లేకపోవడంతో లడ్డూల సువాసన కావచ్చు, నాణ్యత కానీ తగ్గిందని అనేక విమర్శలు వచ్చాయి. తాజాగా టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు ప్రధానంగా లడ్డూల నాణ్యత పెంపు, రుచి పెంపు, అదేవిధంగా సువాసన పెంపుల పైన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో టీటీడీకి సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యత లేదని గుర్తించడం జరిగింది. ఏదైతే గతంలో కర్ణాటకలోని నందిని డైరీ నుంచి నెయ్యిని కొనుగోలు చేస్తున్నారో దాన్ని పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు. వెంటనే టెండర్లను పిలిచి కూడా వాళ్ళ టెండర్లను ఖరారు చేయడం జరిగింది. మొత్తం ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో అంటే 2024-25లో దాదాపు 350 టన్నుల నెయ్యిని కేజీ 470 రూపాయల చొప్పున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రతిరోజు కూడా 10,000 కేజీల నెయ్యిని వినియోగిస్తుంటారు టీటీడీ. నిన్నటి రోజున 2 ట్యాంకర్ల నెయ్యి కూడా టీటీడీకి చేరుకుంది. వీటిని ల్యాబ్ కు టెస్ట్ కోసం పంపి ఇక నుంచి నాణ్యమైన నెయ్యిని వినియోగించే దిశగా కూడా టీటీడీ చర్యలు ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. ఈ కేఎంఎఫ్ తో ఒప్పందం అనేది కూడా పునరుద్ధరించుకున్నారు ఝాన్సీ రాణి. రైట్, థాంక్యూ శ్రీనివాస్.